హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అనగా 15th సెప్టెంబర్న ఏపీ గ్రూప్ 1 2018కి సంబంధించి కేసు మళ్ళీ హియరింగ్కి రావడం జరిగింది డివిజన్ బెంచ్లో. ఆ కేసుకు సంబంధించిన హియరింగ్స్ను మనం షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ యొక్క వీడియోను ప్రారంభిద్దాం. గ్రూప్ 1 కేసు 2018కి సంబంధించి గ్రూప్ 1 కేసు ఈరోజు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్లో గౌరవ న్యాయమూర్తులైనటువంటి భట్టు దేవానంద్ మరియు హరిహరనాథ శర్మల ముందుకు వారి యొక్క బెంచ్ ముందుకు హియరింగ్కు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం. ఇటీవల తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరి సీరియస్ యాస్పిరెంట్స్ గ్రూప్స్ యాస్పిరెంట్స్ యొక్క దృష్టి మరి 2018 ఏపీ గ్రూప్ 1కి సంబంధించి ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఏ విధమైన జడ్జిమెంట్ రాబోతుందో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ముందుగా ఈరోజు వాదనలు కాగానే అడ్వకేట్ జనరల్ అయినటువంటి సయ్యద్ గౌస్ బాషా గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది. ముందుగా సయ్యద్ బాషా గారు మాట్లాడుతూ, మై లార్డ్, ఈ అంశంలో మాకు మరికొంత సమయం కావాలి మై లార్డ్. అంటే ఈ విషయంలో మరికొద్దిగా మాకు టైం కావాల్సిన అవసరం ఉందంటూ ప్రారంభించడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి అయినటువంటి దేవానంద్ గారు, నో లాస్ట్ టైం మేము చెప్పాము ఈరోజు ఖచ్చితంగా వాదనలు వినిపించాలని, ఎలాంటి వాయిదా అనేది మళ్ళీ ఉండదు, మీరు మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ చేయండి. అప్పుడు భాషా గారు, మై లార్డ్, కేవలం షార్ట్ టైం మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం మై లార్డ్. అప్పుడు మళ్ళీ న్యాయమూర్తి అయినటువంటి దేవానంద్ గారు, నో ఎలాంటి వాయిదా ఇవ్వము, ఈ కేసు చాలా దిస్ మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో అప్పీల్ ఫైల్ చేసింది, ఇంటీరియం ఆర్డర్ పొంది వారిని ఉద్యోగాలలో కొనసాగడానికి అనుమతి ఇచ్చింది. తర్వాత మీ ప్రభుత్వము సెలక్షన్ ప్రాసెస్కి వ్యతిరేకంగా సిట్ వేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు భాషా గారు, ఈ వారంలోనే మరొక రోజు మైలార్డ్, కనీసం 1 వీక్ కాకుండా ఈ వీక్లోనే మరొక నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత అయినా టైం ఇవ్వండి అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి అయినటువంటి దేవానంద్ గారు మళ్ళీ, లాస్ట్ వీక్ మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈరోజు ఖచ్చితంగా వాదనలు వినిపించాలని. మరియు సీనియర్ కౌన్సిల్ మోహన్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈరోజు వాదనలు వినిపించాలని మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. గత ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఈరోజు ఖచ్చితమైన వాదనలు వినిపించాలని చెప్పాము. అదేవిధంగా సీనియర్ కౌన్సిల్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు కూడా తన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది. సో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక మళ్ళీ వాదనలంటూ మళ్ళీ వాయిదాలంటూ ఉండవని చాలా స్పష్టంగా మళ్ళీ న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ భాషా గారు అంటే ఇక్కడ అడ్వకేట్ జనరల్ అని విషయం గుర్తుంచుకోవాలి అభ్యర్థులు, కనీసం 1 వారం సమయమైనా ఇవ్వండి మై లార్డ్. అప్పుడు మళ్ళీ న్యాయమూర్తి గారు, నో ఎలాంటి సమయం ఇవ్వము, మీరు మీ వాదనలు వినిపించండి, లేదంటే ఇతరులకు అవకాశం ఇస్తాము, వారు వాదనలు పూర్తయ్యాక మళ్ళీ మీరు రిప్లై ఇవ్వండి. మాకు తెలుసు ఏం జరుగుతుందో అనే విషయం మాకు తెలుసు. సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ ఏ దశలో ఉంది. అప్పుడు మళ్ళీ భాషా గారు, ఆ అంశాల సమాచారం మీకు కావాలి, అందుకే మేము కొద్దిగా సమయం అడుగుతున్నాను. అంటే మరి ఆ సిట్కి సంబంధించి ఏ అంశాలు దర్యాప్తుకు వచ్చాయి, ఏ అంశాలు ఎంతవరకు వచ్చిందనే అంశాల గురించి మేము తెలుసుకోవడానికి కొద్దిగా సమయం కావాలి, అందుకే మేము టైం అడుగుతున్నాం మైలాడ్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ న్యాయమూర్తి గారు, ఉద్యోగాలు చేస్తున్న వారు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా కొనసాగుతున్నారు, మీరు ప్రతిసారి సమయం ఎందుకు అడుగుతున్నారు, ప్రతిసారి ఇలా వాదనలు ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ప్రతిసారి మళ్ళీ టైం కావాలని ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని చాలా తీవ్రంగా క్వశ్చన్ చేయడం జరిగింది న్యాయమూర్తి గారు.
అప్పుడు మళ్ళీ బాషా గారు సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో మీ ముందు పెడతాం, అందుకే కొంత సమయం అడుగుతున్నాం మై లార్డ్. మళ్ళీ న్యాయమూర్తి గారు లాస్ట్ టైం ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అన్నారు, కేసు ప్రాధాన్యత దృష్ట్యా దానికి కూడా మేము అంగీకరించి 2 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. మళ్ళీ బాషా గారు మేం అన్ని వివరాలతో వాదనలు వినిపిస్తాము, నెక్స్ట్ మండే ఆర్ ఈ వీక్ మరొక ఏదైనా ఒక రోజైనా సరే. మళ్ళీ న్యాయమూర్తి గారు ఇది సరైన పద్ధతి కాదు, ఇప్పటికే 2 వారాలు సమయం ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా వాదనలు వినిపించాలని చెప్పాము, కానీ ఈరోజు మళ్ళీ టైం కావాలని అడుగుతున్నారు. మై లార్డ్, మేము 3 రోజులు విజయవాడలో లేను, కావున అందువల్ల కొద్దిగా టైం, అంటే నేను లాస్ట్ 3 డేస్గా విజయవాడలో లేను, సో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయలేకపోయాను, సో కొద్దిగా టైం అడుగుతున్నామని మళ్ళీ అడ్వకేట్ జనరల్ గారు టైం అడగడం జరిగింది. ఆయన ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడేది కేవలం టైం కోసమే మాట్లాడడం జరిగింది. ఈరోజు దేవానంద్ గారు మళ్ళీ, అంటే దేవానంద్ గారు మన న్యాయమూర్తి గారు, గౌరవ న్యాయమూర్తి గారు, ఏం సార్ మీరు ఉంటారా అంటే సీనియర్ కౌన్సిల్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మరి 1 or 2 డేస్ మీరు ఉంటారా సార్ ఇక్కడే అని అడగడం జరిగింది. ఈరోజే కేవలం అంటే ఆయన ఈరోజే ఉంటానంటే ఈరోజే ఉంటారని చూడండి. సీనియర్ కౌన్సిల్ వారు ఇంతకుముందు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు, ఈ అంశంపైన ఆర్గ్యుమెంట్ చేయడానికి ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చారు, కానీ మళ్ళీ మీరేమో టైం అడుగుతున్నారని మళ్ళీ అడ్వకేట్ జనరల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ అడ్వకేట్ జనరల్ బాషా గారు మాకు కొంత సమయం కావాలి, నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీక్లోనే ఇంకొక డే ఏదైనా పర్లేదు, కానీ ఈరోజు మాత్రం ఆర్గ్యుమెంట్ చేయలేను, కొద్దిగా టైం కావాలని మళ్ళీ కోరడం జరిగింది. అప్పుడు మళ్ళీ న్యాయమూర్తి గారు చాలా సీరియస్ అయ్యారు. మిస్టర్ అడ్వకేట్ జనరల్, కీప్ ఇన్ యువర్ మైండ్, ఈ విధంగా ప్రతిసారి టైం అడిగి మా మీద ప్రెషర్ చేయకూడదు. ఈ విధంగా ప్రతిసారి టైం కోరడం వల్ల అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ మెసేజ్ పోవడం జరుగుతుంది. మీ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవాలి. కేవలం ఇంటీరియం ఆర్డర్స్ ద్వారా వాళ్ళు 1.5 year నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అప్పుడు మధ్యలో జొన్నలగడ్డ సుధీర్ గారు జోక్యం చేసుకొని, మై లార్డ్, దీనిని మరింత మండించడం నా ఉద్దేశం కాదు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన మరుసటి రోజే హియరింగ్ జరిగింది, అప్పటి నుంచి దాదాపు 6 నుంచి 10 సార్లు వాయిదా పడింది. అప్పుడు న్యాయమూర్తి దేవానంద్ గారు సుధీర్ గారికి కూడా సీనియర్ కౌన్సిల్ ఇప్పించండి. అప్పుడు సుధీర్ గారు అది నా చేతిలో లేదు మై లార్డ్, హైకోర్టు చేతిలో ఉంది. ఇక మళ్ళీ న్యాయమూర్తి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్ చేసింది, ఇంటీరియం ఆర్డర్ పొందింది, ఇప్పుడు మళ్ళీ అప్పుడు కమిషన్ ఈ అంశంలో సీరియస్గా ఉండాలా వద్దా, సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో సంథింగ్ జరిగింది, అందుకే ఇంత డిలే చేస్తుంది కమిషన్ అని న్యాయమూర్తి గారు సీరియస్ కావడం జరిగింది. ఇక మధ్యలో మరొక అడ్వకేట్ జోక్యం చేసుకొని అంటే ఈ సీనియర్ కౌన్సిల్ మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని, సాధారణంగా అడ్వకేట్ జనరల్కి 6 అంటే 6 వాయిదాలు ఇవ్వడం జరుగుతుందంటే, అప్పుడు న్యాయమూర్తి గారు మేము ఆ పదవిని గౌరవిస్తున్నాము, అది రాజ్యాంగ పదవి కాబట్టి, కానీ మేము చాలాసార్లు సమయం ఇచ్చాము, బట్ లాస్ట్ టైం కూడా చాలా క్లియర్గా చెప్పాము 15th రోజు ఆర్గ్యుమెంట్స్ చేయాలని, కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ టైం అడుగుతున్నారు. అప్పుడు సెలెక్టెడ్ అభ్యర్థుల తరపున అడ్వకేటు అతను, మై లార్డ్, మీరు అనుమతిస్తే మా వాదనలు వినిపిస్తాం, అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తరపున వచ్చినటువంటి అడ్వకేటు, మరి మీరు టైం ఇస్తే మా యొక్క ఆర్గ్యుమెంట్స్, సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తామని కోరగా, దేవానంద్ గారు, న్యాయమూర్తి గారు, మీరు రిప్లైలో చెప్పండి. అప్పుడు అడ్వకేట్ గారు, మై లార్డ్, ఇవి వేరే పిటిషన్లకు సంబంధించింది. ఇక మళ్ళీ న్యాయమూర్తి గారు, మేము ఇప్పటికే చెప్పాము వారు ఎందుకు సఫర్ కావాలి, వారంటే ఇక్కడ సెలెక్ట్ కాని అంటే అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎందుకు సఫర్ కావాలి, ఇక్కడ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అండ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ బోత్ పార్టీస్ చాలా సఫర్ అవుతున్నాయి. సెలెక్ట్ కాని వారు ఆల్రెడీ సింగిల్ జడ్జి వద్ద జస్టిస్ పొంది ఉన్నారు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ డివిజన్ బెంచ్లో ఎన్నేళ్ళని సఫర్ కావాలి. ఒకవేళ సింగిల్ జడ్జి గారు చెప్పింది నిజమైతే ఈ పోస్టులన్నీ నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్తాయి, అప్పుడు మళ్ళీ వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సుధీర్ గారు, దీని తర్వాత మై లార్డ్, దీని తర్వాత 2 నోటిఫికేషన్లు వచ్చాయి, 2 నోటిఫికేషన్లు పూర్తయ్యాయి, వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబులు చేస్తున్నారు, కానీ ఈ కేసులో అన్సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు.
ఇప్పుడు సింగిల్ జడ్జి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరపున తీర్పు వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తూ సెలక్షన్ ప్రాసెస్ మాత్రమే కాకుండా మూల్యాంకనాన్ని కూడా చాలా తప్పు పట్టడం జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వారు ఇక మరోవైపు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ఎగ్జామ్స్లో మెరిట్ సాధించి ఇంటర్వ్యూలో మెరిట్ సాధించి సెలెక్ట్ కావడం జరిగింది. బోత్ పార్టీస్ ఈరోజు మీ ముందు ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ సమయం ఇస్తే ఈ వాదనలు వినిపిద్దాం అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగా న్యాయమూర్తి గారు సెలెక్ట్ కాని అంటే అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరపున ఎవరు ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేయగా వాళ్ళు అడ్వకేట్స్ శివ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరపున అని రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక న్యాయమూర్తి గారు మరి శివ గారిని ఉద్దేశించి అంటే అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క లాయర్ని ఉద్దేశించి మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అప్పుడు శివ గారు రెస్పాండెంట్స్ రెడీగా ఉంటే మేము కూడా రెడీ మై లార్డ్. అప్పుడు న్యాయమూర్తి గారు ఇక్కడ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అండ్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ రెడీ టు ఆర్గ్ బట్ స్టేట్ ఈజ్ నాట్ రెడీ. ఇక్కడ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున రెడీగా లేరని మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ఈ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరఫు అడ్వకేటు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ పై అప్పీల్ పైన నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు అనుమతిస్తే మై లార్డ్ అని చెప్పడం జరిగింది. డే ఆఫ్టర్ టుమారో బీ రెడీ ఆల్ అంటే 1 day తర్వాత అందరూ రెడీగా ఉండండి, డే ఆఫ్టర్ టుమారో అందరు రెడీగా ఉండండి, ఇది ఒక స్పెషల్ కేసుగా భావించి హియరింగ్ జరుపుతాం ఆ రోజని చెప్పడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు థర్స్డే అని పేర్కొనడం జరిగింది. థర్స్డే పెట్టండి అంటే దేవానంద్ గారు మన న్యాయమూర్తి గారు చూడండి, మీరు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇలా కారణం లేకుండా వాయిదాలు మళ్ళీ ఎప్పుడు కోరరు అని పేర్కొనడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు మీరు కారణాలు లేకుండా అంటున్నారు, కానీ కొన్ని సెక్షన్ల నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అందుకే టైం అడుగుతున్నాం, అన్ని విషయాలు కూడా మరి ఏ సెక్షన్లకి వెళ్ళి తీసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, అవన్నీ విషయాలు కూడా మేము ఓపెన్ కోర్టులో చెప్పలేమని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు ఆ డివిజన్ బెంచ్లో కూర్చున్నటువంటి దేవానంద్ గారు మరియు హరిహరనాథ్ వాళ్ళిద్దరూ సీక్రెట్గా ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకున్నారు. తర్వాత న్యాయమూర్తి గారు దేవానంద్ గారు మా సలహా ఏంటంటే ఈ విధంగా ప్రతిసారి టైం అడిగి సమాజానికి తప్పుడు మెసేజ్ ఇవ్వకండి అని, ఇక మరి మీకు ఏ రోజు వీలవుతుందని ఫైనల్గా అడగడం జరిగింది. మండే ఆర్ ఈ వీక్లో ఏదైనా ఒక రోజు అని చెప్పడం జరిగింది అడ్వకేట్ జనరల్ గారు. దేవానంద్ గారు అప్పుడు పోస్టింగ్ ఆన్ థర్స్డే అని ఈ యొక్క కేసును పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మళ్ళీ థర్స్డేకు ఈ కేసు హియరింగ్కు పోస్ట్ పోన్ చేస్తూ ఈ కేసును దాంతో పక్కకు పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ హియరింగ్ గ్రూప్ 1కి సంబంధించి మళ్ళీ థర్స్డే రోజు హియరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు గ్రూప్ 1కి సంబంధించి హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్. ఛానల్ని మరి ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.